ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం చూస్తున్నాం. వృశ్చిక రాశి వారి జాతకం ప్రయత్న జ్యోతిష్య బలం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, అలాగే ఈ ఏప్రిల్ నెలలో 2024వ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఉగాది ఉంది. ఆ ఉగాది వేళ విశేషం ఎలా ఉందో, క్రోధినామ సంవత్సరం వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం మన జానకి తీస్తుంది. ఆ జానకి నా తీ వృశ్చిక రాశి వారి జాతకం వృశ్చిక రాశి జాతకంలో చూడాలంటే మహాగణపతి వచ్చిండండి, షిరిడి సాయిబాబా వచ్చిండు. వృశ్చిక రాశి వారి జ్యోతిష బలం చూడాలంటే మాత్రం చాలా వరకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి వారికి. నవగ్రహాల్లో మాత్రం ముఖ్యంగా గురుగ్రహం, రాహుగ్రహం, కేతుగ్రహం చాలా వరకు శుభయోగం ఉన్నది వారి జాతక బలంలా. కానీ వారి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా శనిగ్రహం చతుర్థ స్థానంలో ఉన్నది. కాబట్టి ఆరోగ్య భంగాలు, ధన నష్టాలు, 4 దిక్కుల నుంచి ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ చిక్కులు, చికాకులు వెళ్ళిపోవాలంటే వారి జాతక బలంలా ముఖ్యంగా శనీశ్వరుని పూజ చేపించడం, ఆరాధన చేయటం, తైలాభిషేకం చేయటం, నువ్వుల దానం చేయటం, నరసింహస్వామి దర్శనం చేసుకోవడం, అలాగే మాత్రం అష్టమూలిక గుగ్గిలం ఇంట్లో శనివారం, మంగళవారం, ఆదివారం ధూపం వదలడం, అష్టమూలిక తైలంతో మాత్రం దీపాలు పెట్టడం చాలా వరకు శ్రేయదాయకం వారి పేరు మీద. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే బంగారం కలిసి రాదండి, బండి మాత్రం కలిసి వస్తుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారి జాతకంలో చూడాలంటే శుక్రమహారదశ 40 సంవత్సరాల నుంచి పడితే మాత్రం 60 సంవత్సరాల వరకు శుక్రమహారదశ నడుస్తుంది, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటాయి. ముఖ్యంగా అనురాధ నక్షత్రం వారికి చాలా అనుకూలంగా ఉన్నది. జ్యేష్ఠ నక్షత్రం వారికి ఇబ్బందులు ఉన్నాయండి. ఆ ఇబ్బందులు, చిక్కులు, చికాకులు పోవాలంటే శుక్రవారం అనుకూలం ఉండాలి. స్త్రీలను గౌరవించాలి. కరెక్ట్ మాత్రం తల్లి కానీ, భార్య కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే గౌరవ యోగంలో ఉండాలి. కాకపోతే కొన్ని వాళ్ళు ఏదైనా పొరపాట్లు చేస్తే గట్టిగా మాట్లాడడం చాలా మంచిది, కానీ ఇబ్బందులు మాత్రం పెట్టొద్దు, మీరు పడవద్దు. ముఖ్యంగా మాత్రం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం వృశ్చిక రాశి వారి జ్యోతిష్య బలంలో ముఖ్యంగా విదేశాన యోగంలో జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా ఏ కార్యాలు చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రతి పని ధనంతో అవుతుందండి, మామూలుగా మాత్రం కాదు. పుట్టుకతో పడితే సాగు వరకు రూపాయి ఖర్చు లేనిది ఏ పని జరగదండి. అలాగే ఈ రాశి వారికి మాత్రం ప్రతి పని రూపాయి కాడ రూపాయిన్నర అంటే 2 రూపాయలు అయ్యే అవకాశాలు ఉన్నాయి వీరి పేరు మీద. దృష్టి దోషం అధికం ఉంది. ఈ దృష్టి దోషం వెళ్ళిపోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం ఉంటుంది. వీరి జాతకంలో నరసింహస్వామి హోమం చేపించడం కానీ, సుదర్శని యాగం చేపించడం కానీ, లేదా వారి వల్ల అంత కాకుంటే మాత్రం బలి గుమ్మడికాయ ఇంటి ముందర బలి ఇచ్చి మాత్రం అటొకటి ఇటొకటి పెట్టి పసుపు కుంకుమ పెట్టాలి. అమాస రోజు అదే ఆడవారు చేయవద్దండి, మగవారే చేయాలి. అలాగే బూడిద గుమ్మడికాయ గ్రీన్ కలర్ గుడ్డతో మాత్రం కట్టి ఇంటి ముందర కట్టాలండి, చాలా మంచిది. బుధాష్టమి రోజు, బుధవారం కూడిన అష్టమి రోజు, అమావాస ముందర కావచ్చు, పుణ్యం తర్వాత కావచ్చు, బుధాష్టమి వస్తుంది. అష్టమి రోజు బుధవారం కలిసిన అష్టమి రోజు మంచిది, లేదా మాత్రం మామూలుగా బుధవారమైనా మంచిది. వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం పెసర్లు, రెండవది మాత్రం నువ్వులు దానం చేయాలి, చాలా వరకు మంచిది. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వ్యాపార కారకుడు బుధుడు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు. వీరి జాతకంలో సంతానం అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. అలాగే మాత్రం మనవరాల నుంచి సహకారం ఉంటుంది. భార్యాభర్తలతో ఒకరి మనసులో ఒకరు ఉండరు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వీరికి ఆరోగ్యంలో కొన్ని ప్రభావాలు ఉంటాయి, బయట కనబడవండి, లోపల చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆరోగ్యంలో చాలా చికాకు ఉంటుంది, పెద్ద సీరియస్గా ఉండదు, కానీ మాత్రం ఎనీ టైం చికాకు ఉంటూనే ఉంటుంది. దానివలన మానసికంగా కొద్ది ఇబ్బందులు వస్తాయి. వీరి అంత మానసికంగా స్ట్రాంగ్ ఎవరు ఉండరు. వీరికి ఒక్కొక్కసారి మానసిక ఆందోళన కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆందోళన, చిక్కులు, చికాకులు పోవాలంటే ఖచ్చితంగా నరసింహస్వామి హోమం చేపించడం, నరసింహస్వామి పూజ చేయటం, అలాగే నవగ్రహాలు ధ్యానం చేయటం, అలాగే శనీశ్వరుని పూజ చేపించడం, అలాగే బూడిద గుమ్మడికాయ ఇంటి ముందర కట్టడం. అలాగే వీరి జాతకంలో చూడాలంటే బలి గుమ్మడికాయ బలిచ్చి మాటం ఇటు ఒకటి అటొకటి పెట్టాలి, పసుపు కుంకుమ వేసి అగరబత్తులు కట్టి. స్త్రీలు మాత్రం చేయవద్దండి. స్త్రీలు తులసిమాతకు పూజ చేయటం, కృష్ణ తులసి కావచ్చు, లక్ష్మీ తులసి కావచ్చు, ఇంటి ముందర పూజ చేయాలండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుంది. శివుడిని మందార పూలతో పూజ చేస్తే చాలా మంచిదండి. శివుడికి రకరకాల పూలు ఉంటాయి, మొగలి పువ్వు ఉంటుంది, ఇంకా చాలా బిల్వపత్రం ఉంటుంది, మల్లెపూలు ఉంటుంది, రకరకాల పూలు వర్తిస్తాయి. కానీ వీరి జాతకంలో మందార పూలతో పూజ చేస్తే చాలా మంచిది. ఆంజనేయ స్వామి బాలలు మాత్రం ఆంజనేయ స్వామి
హనుమాన్ చాలీస చదవటం కూడా చాలా మంచిది. వీరి మీద ఉన్న పీడలు, బాలగ్రహ దోషాలు, అలాగే చిక్కులు, చికాకులు, దరిద్ర బాధలు, ఇబ్బందులు, విద్యలో చిక్కులు రావటం, భయాందోళనకు గురి కావటం, నిద్ర లేకపోవటం, నిద్రలో భయంకర కలలు పడటం, ఆత్మవిశ్వాసంగా లేకపోవటం, చదువులో మతిమరుపు ఉండటం, ఇలాంటి సంఘటనలు, చిక్కులు, చికాకులు ఉంటే ఆంజనేయ స్వామికి 5 వారాలు కానీ లేదా 11 వారాలు కానీ లేదా 9 వారాలు కానీ ఆంజనేయ స్వామి మంగళవారం రోజు కానీ శనివారం కానీ సందర్శనం చేస్తే చాలా వరకు మంచిదండి. వీలైతే మాత్రం ఆంజనేయ స్వామి బిళ్ళ లాకెట్ వెండితో కానీ లేదా మాత్రం రాగితో కానీ చేపించో మెడలో వేయాలంటే చాలా వరకు మంచిది. స్త్రీలు మాత్రం ధరించొద్దు, మామూలుగా పూజ చేస్తే ఏం పర్వాలేదండి. వివాహం చేయాలనుకునే వారికి వివాహ కార్యాలు ఫలిస్తే కానీ ఖర్చు ఎక్కువవుతుంది. అలాగే ఇల్లు కట్టాలనుకునే వారికి, కొనాలనుకునే వారికి టైం పడుతుంది. దసరా గడియ ఉంటుంది వారి జాతక బలానికి. ఈ క్రోధినామ సంవత్సరం అందరు క్రోధంగా ఉంటారండి, అంటే చాలా కోపంగా ఉంటారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క యోగ బలం ఉంటుంది. శ్రీ క్రోధినామ సంవత్సరం అంటే చాలా వరకు కోప స్వభావం ఉంటుంది. ఎవరితో ఎవరికి పడదు. కలియుగం ఇది. కలియుగం అంటే కలహాల యుగం. ఎవరితో ఎవరికి పడదు. పండితులు పడదు, మామూలు వాళ్ళతో పడదు, ఉన్న వాళ్ళతో పడదు. చాలా చూడాలంటే నేను గొప్ప అన్నట్టు చాలా వరకు యుగోలు ఉంటాయి. దాన్ని మాత్రం కొద్దిగా మాత్రం నిదానంగా నడిస్తే మాత్రం కంట్రోల్ చేసుకుంటే మనిషి సాధించిందంటూ ఏది లేదండి. జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఉన్న చిక్కులు, చికాకులు, పరిహారాలు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం, జన్మ జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా కుజుడాధిపతి రాశి ఉన్నది. భూమి కలిసి వచ్చే అవకాశం ఉంది. పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు, చేతబడి కంటే మాత్రం ముఖ్యంగా గ్రహాలు విపరీతంగా ఇబ్బంది పెడుతుందండి. రెండవది నరఘోష. ఈ గ్రహాలు తప్పకుండా ఉంటాయండి. మనం ఏం చేయకపోయినా మాత్రం మన సొమ్మైనా సరే సైడ్కి పెట్టుకొని దాచిపెట్టుకొని తినాలంటారు పెద్దలు. రెండోది మాత్రం ఒక్కొక్కరి కన్ను మంచిగా ఉంటుంది, ఒక్కొక్కరి కన్ను మంచిగా ఉంటుంది, ఒకరు నాలుక మంచిగా ఉంటుంది, ఒకరు నాలుక మంచిగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మహాగణపతి కూడా వచ్చిండు. విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం, అలాగే సాత్విక షిరిడి సాయిబాబా వచ్చిండు. బాబా దర్శనం చేయటం చాలా వరకు మంచిది. వీరి జాతక బలానికి వాహనం కొనాలనుకున్న, స్థలం తీసుకోవాలనుకున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. పౌల్ట్రీ రంగం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. పాల ఉత్పత్తిదారులు కలిసి వచ్చే అవకాశం ఉంది. మత్స్య కార్మికులు, మత్స్య వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంది. కూరగాయల వ్యాపారం చేసే వారికి మాత్రం ఇబ్బందులు వస్తాయి. పండ్ల తోటల వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి పేరు మీద మాత్రం ముఖ్యంగా చతుర్థ స్థానంలో శని ఉన్నది కాబట్టి ఆరోగ్యంలో మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాలండి. ముఖ్యంగా వీరి పేరు మీద కానీ 2-3 నెలలు వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఆ సర్వశాంతులు చేసుకొని గ్రహాలకు కానీ, అలాగే మాత్రం నవగ్రహాలకు కానీ, శివుడికి కానీ పూజ చేస్తే వారి మీద ఉన్న చిక్కులు, చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కాంట్రాక్ట్ రంగంగా ఉద్యోగం చేసే వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. కానీ బిల్లులు రాని వారికి తప్పకుండా గవర్నమెంట్ పరంగా బిల్లులు వచ్చే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు వెళ్ళిపోతాయండి. ఖచ్చితంగా లక్ష్మీనరసింహ స్వామి హోమం చేపించాలి. శుభయోగాలు కలుగుతాయండి. ఇది విని చూసి పాటించే వారికి, వృశ్చిక రాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయాత్.